జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పకిల్, ఏంటి? ఏం మాట్లాడాలో చెప్పకిల్. హౌ డేర్ యూ? ఆఫ్టర్ ఆల్ వర్కర్వి, బాస్తో మర్యాద లేకుండా మాట్లాడతావా? కాల్ మీ సార్. రే అఖిల్, ఏంటి? చెప్పండి సార్. నువ్వెందుకు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు? ఈ ఫ్యాక్టరీలో పనిచేయటం అవసరమా అండి? అవసరమే వసు గారు. వేరే ఏ ఫ్యాక్టరీలో పనిచేసినా జీతం వస్తుంది కదా. డబ్బు కోసం కాదండి, అన్నయ్య అఖిల్ కోసం. వాళ్ళకి ఫ్యాక్టరీ వ్యవహారాలు కొత్త, వాళ్ళని ఎవరైనా మోసం చేయొచ్చు, ఫ్యాక్టరీ మూతపడి లాస్ రావచ్చు. అదే నేను అక్కడుంటే వాళ్ళకి ఎలాంటి నష్టం రాకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళను మీరు వదిలేసింది వాళ్ళు వసు గారు, నేను కాదు. నాన్న దగ్గర లేడు, నేను కూడా దూరంగా ఉంటే అన్నయ్య అఖిల్ కష్టపడతారు, అమ్మ బాధపడుతుంది, వదిన హారిక ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలంటే నేను ఆ ఫ్యాక్టరీలో ఉండాలి. అడుగుతోంది నిన్నే మిస్టర్. ఈ సిటీలో ఎన్నో ఫ్యాక్టరీస్ ఉండగా మా ఫ్యాక్టరీలోనే పనిచేయడం అవసరమా? వేరే ఎక్కడా నీకు పని దొరకదా? దొరుకుతుంది సార్, కానీ నేను మీకంటే ముందు ఈ ఫ్యాక్టరీలో చేరాను. ఇద్దరు మంచి మనుషులు నాకు హెల్ప్ చేశారు. నేను ఇక్కడ వర్క్ మానేస్తే వాళ్ళు చేసిన సహాయానికి అర్థం లేకుండా పోతుంది. అంతేనా? లేక అన్నయ్య తమ్ముడు సెంటిమెంట్ చూపించి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? రే అఖిల్, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఏంటి? నేను సెంటిమెంట్ని సింపతిని నమ్మను సార్. నన్ను నమ్ముకున్న నా భార్య పిల్లల్ని పోషించుకోవడమే నా బాధ్యత. నా అనుకున్న వాళ్ళని కాపాడుకోవడం నా కర్తవ్యం. అందుకే ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా గురించి ఇక్కడ ఎవరికి నేను చెప్పను. మిగతా వర్కర్స్ ఎంతో, నేను అంతే. ఇంకా చెప్పాలంటే మీ ఫ్యాక్టరీలో ఒక మిషన్ ఎలాగో నేను అలాగే. అంతకు మించి వేరే ఏ రిలేషను లేదు సార్. అయినా సరే నీ మీద నాకు డౌట్గా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఏవైనా ఎక్స్ట్రాలు చేశావో ఆ నెక్స్ట్ మినిట్ ఫ్యాక్టరీ బయట ఉంటావు. నౌ యు గో. థ్యాంక్ యూ సార్. ఏ తప్పు చేయను, ఏ తప్పు జరగనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.